కన్ఫర్మ్. ఎస్ మేడం. ఓకే. ఓకే మేడం. మీ మెయిన్ వ్యాలెట్కి వెళ్ళి బిఎన్బి కూడా సెండ్ చేయండి. సేమ్ $2 సెండ్ చేసుకోండి. అంటే మెయిన్ వ్యాలెట్ అంటే హర్షినికి వెళ్ళాలి కదా? మీ మెయిన్ మెయిన్ వ్యాలెట్ వ్యాలెట్. అదే అదే అది ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి కదా? ఇది బ్యాక్. ఎస్ మేడం. ఇది బ్యాక్. బ్యాక్. అక్కడ పేరు మీద టచ్ చేసి ఓకే మీ మెయిన్ వ్యాలెట్. బిఎన్బి టచ్ చేయండి. సెండ్ ఆప్షన్. బుక్. అదే కాంటాక్ట్ అడ్రస్ తీసుకోండి. బుక్. దెన్ చందన్న అగైన్. ఓకే. దెన్ బిఎన్బి. ఓకే. బిఎన్బి కాడ అక్కడ టచ్ చేయండి. యూఎస్టిడి అవుద్ది. ఒకసారి బిఎన్బి మీద టచ్ చేయండి ఒకసారి. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ పిన్ జనరేట్ చేయడమే కాబట్టి 1.5 అని టైప్ చేయండి సరిపోతుంది. 1.5. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. అంటే ఓన్లీ పిన్ జనరేషన్ ఓన్లీ చెక్ చేయడానికి కాబట్టి మనకు అయ్యి సరిపోతుంది. అవునవును. ఓకేనా? కన్ఫర్మ్. కన్ఫర్మ్ చేయండి మేడం. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చందన్ వ్యాలెట్కి వెళ్ళండి. ఓకే. బ్యాక్ వచ్చేసి చందన్ వ్యాలెట్. ఓకే. వచ్చినాయి. ఓకే మేడం. బిఎన్బిను టీవీ స్మెటా వచ్చినాయి. మీరు ఏం చేస్తారంటే కింద డిస్కవరీ అని ఉంది కదా దానికి టచ్ చేయండి. అక్కడ పైన సెర్చ్ ఉంది కదా అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టోకెన్ స్టేకింగ్ కావాలి మాకు. ఈ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. హిస్టరీ పక్కన ఈ ఫార్వర్డ్ చేయండి. ఇంకా టోకెన్ స్టేకింగ్ కాడికి వెళ్ళాలి మీరు. ఓకే. అది చూడండి టోకెన్ స్టేకింగ్ అని వచ్చింది. ఇదే కదా టోకెన్. టోకెన్ స్టేకింగ్ దాని టచ్ చేయండి. ఓకే. ప్రొసీడ్ ఎనీవే మ్యామ్. ప్రొసీడ్ ఎనీవే. ఓకే. ఓకే. కనెక్ట్. ఓకే మేడం. ఇది డి ఆప్షన్ వస్తుంది మీకు. ఓకే. అంటే లేదన్నట్ట. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేశారు మేడం. అంటే అప్డేట్ ఏంటో నాది. ఓకే. ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేసినట్టున్నారు. ఇప్పుడు అయితే ఇందులో వర్క్ అవ్వదు. ఓకే మేడం. అయితే మీరు ఏం చేస్తారంటే రేపు ఒకసారి కాల్ చేయండి నాకు. సేఫ్ కాల్లో మీది ఇవన్నీ కూడా మళ్ళీ సేఫ్ కాల్లో మీరు చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేయొద్దన్నాం కదా మేడం. మళ్ళీ చేసారా? నాకు అవన్నీ ఏం తెలియదు నాన్న. నాకు మీరు మొన్న చేయించింది అంతే. ఇక ఆ తర్వాత నాకు ఇక అంటే మొన్న ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ లేదు మేడం. ఇప్పుడైతే అప్డేట్ అయింది. అందుకని మీకు కనెక్ట్ డి యాప్స్ అని వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఓకే మేడం. నో ప్రాబ్లం. ఓకే. మనం బ్యాక్ వచ్చండి. మళ్ళీ రేపు చెక్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే మనం ఇంతకుముందు పిన్ జనరేట్ చేసి చూసారా? అందులోకి వెళ్ళండి. అవి ఓపెన్ అవుతున్నాయి. అవి కూడా ఓపెన్ అవట్లేదు. చూద్దాం ఒకసారి. బ్యాక్ వచ్చండి. ఓకే. అది యారో మార్క్ టచ్ చేయండి. బ్యాక్ వచ్చండి. క్యాన్సిల్ నొక్కేసి యారో మార్క్ నొక్కేసి బయటకు వచ్చండి. అంటే ఇప్పుడు ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఇదిలో ఉన్నట్ట మరి ఏంటి ప్రాబ్లం? అప్డేట్ డి యాప్స్ అని వస్తుంది మేడం. అంటే లేటెస్ట్ వర్షన్ వచ్చింది కదా దాని మూలన మనది కొద్దిగా డి యాప్స్ అని వస్తుంది అనమాట. ఇది క్లియర్ అవ్వాలి. కొద్దిగా క్లియర్ అవుతే కానీ మనకి ఓపెన్ అవ్వదు. మొన్న అందుకని మీకు అప్డేట్ చేయొద్దాను. ఇది క్యాన్సిల్ చేయండి మేడం. ఇది క్యాన్సిల్ చేసి మీరు పైన యారో మార్క్ ఉంది కదా దాన్ని టచ్ చేసి బ్యాక్ రండి. మీరు వెంటనే టచ్ చేయాలి.
యాడ్ ఓకే చేసినాను ఇప్పుడు ఓకే వచ్చిందా? హోమ్కి వచ్చేసి మనం ఇంతకుముందు పిన్ జనరేట్ చేసాం కదా, అవి ఓపెన్ అవుతున్నాయి లేదో అవి ఒకసారి చెక్ చేయండి. అంటే మీ మెయిన్ ఫస్ట్ వ్యాలెట్ నుంచి ఫస్ట్ వ్యాలెట్ అదే. నాకు తెలిసి అవి కూడా ఓపెన్ అవ్వవు మేడం. ఓకే, డిస్కవరీ టచ్ చేయండి ఇప్పుడు. అవునా? ఓకే సెర్చ్ ఈరోజు చేయండి. ఈరోజు మా మా- మా మా అక్క కొడుకున్నాడు అనమాట. వాడు ఓకే యుఎస్ లో ఇట్లా వ- అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అయితే ఒక అది మాట మీద అప్డేట్ ఇట్లా చేసి నేను చెప్పాను. ఉంటారు. అట్లా అంటే ఇది టోకెన్ స్టేకింగ్ ఇక్కడ పోయింది. ఇంకా ఇంకా ఫార్వర్డ్ చేయండి మేడం. ఇంకా టోకెన్ ఫార్మింగ్ ఇంకా ఓకే, టోకెన్ అది వచ్చింది చూడండి మేడం ఫార్మింగ్ లాస్ట్. ఇది 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 అయితే వాడు అంటున్నాడు అనమాట, ఎందుకు చిట్టక్క అంటారు నన్ను. ప్రొసీడ్ ఎనేబుల్ ఎందుకు చిట్టక్క నువ్వు ఎందుకు వాటిలోకి వెళ్తున్నావు? నువ్వు క్రిప్టో కరెన్సీ అసలు ఎంత డేంజరో తెలుసా? నువ్వేం చేసినావు అని వాడు కొంచెం తల కొట్టుకున్నాడు. అంటే అరే తెలియదురా నాకు, నేను పెట్టేసినప్పుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటే, లేదు పర్వాలేదులే, నాకు కొంచెం ఫ్రెండ్లీగా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధారంగా చూసుకొని ఉంటున్నా అని చెప్పిన. నేను చెప్తే చాలా జాగ్రత్తగా ఉండు, ఏదైనా తప్పుడు ఇది అది జరిగిందంటే మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అని టచ్ చేయండి. ఏమో చూద్దాం, లైఫ్ లో ఏమవుతుంది చూద్దాం. కనెక్ట్ వాలెట్ ఇది ఓపెన్ అయితే లేదు. మేడం సార్ చెప్పేది ఏంటంటే, క్రిప్టోది ఆల్రెడీ మనకి ట్రేడింగ్ అయి చేస్తూ ఉంటాం, మనం బయట పెట్టుకుంటాం కదా, దాని దగ్గర అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ లోపల ఉంది కాబట్టి ఆ ఫండ్ అనేది నో ప్రాబ్లం, సేఫ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రైజ్ తక్కువ ఉంది కాబట్టి నేను చెయ్యను, నాకు రాదు ఇది. ఇక ఎవరన్నా మీ అటువంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే తప్పితే నేను ఏది తీయను, ఏది అలా పెట్టినాను. అదే చెప్పాను వాడికి, అట్లే తీయను బెటా, నేనేం తీయను, ఎవరికి ఇవ్వను, ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి, ఇంకా కొన్నాళ్ళు పోవాలా, చూద్దాం దేవుడు ఏం చేస్తాడు అని చెప్పినాను. ఓకే ఓకే మేడం, ఈ నో ప్రాబ్లం. ఓకే ఓకే ఇప్పుడు ఓపెన్ అవ్వదు మేడం, నో ప్రాబ్లం. మీరు ఇంకా ఓకే, మీరు ఏం చేస్తారంటే మిగతా 4 ఉన్నాయి కదా, ఆ 4 మాత్రం సేఫ్ ఫాలో చేసుకోవాలి. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అయింది కాబట్టి ఈ ఓపెన్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. మనం పిన్ జనరేట్ చేసినవి అయితే ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇది ఇంకా మొత్తం ఓపెన్ కాలేదు కదా నాన్న, ఇది ఇక్కడ వరకు వస్తే సరిపోద్ది మేడం. ఎందుకంటే మనకి పీవీసీ మెటాలు అందులో ఉన్నాయి కాబట్టి అందులో నుంచి మళ్ళీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పీవీసీ మెటా 100 లేకపోతే ఓపెన్ అవుతుంది మన సైట్ అనేది. ఇక్కడ వరకు వస్తే ఓకే, నో ప్రాబ్లం, ఓపెన్ అవుతుంది అని అర్థం. క్లోజ్ చేసాను. క్లోజ్ చేసేనా బ్యాక్ రండి. రేపు మీరు ఏం చేస్తారంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ అలాగా ఒకసారి కాల్ చేయండి, అది ఎలా చేయాలని. ఇక నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి వచ్చి ఇంకా మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే దీన్ని ఇప్పుడు క్లోజ్, అప్పుడైతే షట్ డౌన్ ఉండేది కదా ప్రతి వ్యాలెట్ కి, ఇప్పుడు షట్ డౌన్ లేదు కదా, మరి ఇప్పుడు నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. అదే అప్పుడు అలానే వాళ్ళు షట్ డౌన్ కాకపోతే మీ వ్యాలెట్ అందరికి కనబడుతుంది అని చెప్పేవాళ్ళు అప్పుడు. నో ప్రాబ్లం. ఏంటంటే మీరు లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్ చేసుకున్నారు ఇంకా మినిమైజ్ అంటే ఇంకా ఓపెన్ చేయలేదు కదా మేడం, మనం ఓపెన్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓపెన్ అయినప్పుడు అది మీరు లాక్అవుట్ చేసి వెళ్ళాలని దానికి అర్థం. హిస్టరీ డిలీట్ చేయను ఏదో సంథింగ్. హిస్టరీ డిలీట్ చేస్తే మీకు ఈ తెలియదు కాబట్టి హిస్టరీ డిలీట్ చేయించట్లేదు, చేసినా నో ప్రాబ్లం. ఓకే బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఏంటి, టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ ఇది క్లోజ్. ఓకే మేడం, స్టాప్ షేరింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు అది ఇంకా 4 ఉన్నాయి పెండింగ్, ఆ 4 అయితే మనం సేఫ్ వాళ్ళ చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వస్తూ ఉండండి కొద్దిగా, మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ వస్తూ ఉంటే తెలుసుకుంటారు కాబట్టి
అవును. డైలీ మీటింగ్స్ వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి. ఓకే మేడం. వస్తుంది. అంటే కొంచెం కొంచెం ఏదో గందరగోళంగా ఉంది అసలు. వేరే పనులు అవి ఇవి అందుకని ఎస్ మేడం. రాలేకపోతున్నాను అదే కొంచెం. తెలుసు నాకు తెలుసు మేడం. అదే ఓకే అదే మేడం. థ్యాంక్ యూ. కొంచెం. ఓకే నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఇలా ఎల్లుబాడు ఆఫర్ చేసిన సార్. వావ్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు సార్, మీరే చేస్తారు. సార్ ఇలా చేసిన సార్. మీకు సార్ మీ మెయిన్ వ్యాలెట్ లిమిటేషన్ అయిపోలేదా? ఇక మీరు చెప్పారు కదా సార్, ఇక అర్థమైంది నాకు. ఎస్ సార్ 5,000 అనేది మనకు అక్కడ రిలీజ్ అయినవి తీసేయాలి కదా సార్. అవునవును సార్, అవును. తీసేస్తే మనకు అక్కడ ఉంటాయి కదా. అయితే సార్ నాకు ఇప్పుడు ఈ మనకు 51% వాళ్ళకి ఇస్తాను కదా సార్ డైరెక్ట్. ఏంటి సార్? మనకు 50% ఇక్కడ మనకి ఇటు వచ్చేది కదా సార్, మన స్టేకింగ్ వ్యాలెట్ సార్ 15%. ఓకే, 15% 15%. అది స్టేకింగ్, అదే ఫార్మింగ్ వ్యాలెట్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ మనకి 95% అనేది ఇక్కడే వచ్చేస్తుంది కదా, మనకు ప్లస్ కదా సార్ అది. సార్ అది అటు వస్తున్నాయి కదా సార్. నాకు మొత్తం వ్యాలెట్ లో నెలకు 28,000 వస్తున్నాయి సార్. వావ్, సూపర్ సార్. సార్ నాకు 28,000 అంటే వావ్, సూపర్ సార్, గ్రేట్. మరి పీవీసీ మెటాలా డాలర్సా సార్ మీరు చెప్పేది? పీవీసీ మెటల్ సార్. నాకు మా మిసెస్ కు 4,000 వస్తున్నాయి, నాకు 9,000 వస్తున్నాయి. నాకు 8 వ్యాలెట్లు 25,000 8 వ్యాలెట్లు సార్. అయితే మీకు ప్లస్ కదా సార్. మీకు ఏంటంటే డైరెక్ట్ ఇంకా మీకు 15% అందులో వ్యాలెట్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ మీకు వస్తుంది కాబట్టి ఇంకా చాలా మంచి స్పీడప్ అవుతారు ఇంకా మీరు. అట్లా అచ్చుట్లా నాకు ఇప్పుడు కాయిన్లు ఎక్కువ వస్తున్నాయి సార్. ఇప్పుడు సీడ్ బైండింగ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ వస్తాయి బాగా, ఇంకా మీకు రోజు ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటాయి సార్. అయితే ఇప్పుడు నాకు 4 రోజులకు 1000 అవుతున్నాయి సార్. ఇప్పుడు సూపర్ సార్, సూపర్. 4 రోజుల 1000 అంటే నాకు ఇంకా మిగులుతాయి 1000 కొట్టంగా. అవునవును సార్, అవును. గ్రేట్ సార్. సార్ ఓకే సార్, అందరికి ధన్యవాదాలు సార్. నాకు 1 వీక్ అయితే 1000 అవుతున్నాయి సార్. సార్ అయితే నాకు మా మిసేజ్ నాది 2 పెద్ద వ్యాలెట్లు, 8 వ్యాలెట్లు 25 8 వ్యాలెట్లు చేసిన. ఇంకొక 2 2,000 ఉన్నాయి. ఒకటి 3,000 ఉన్నాయి సార్ ఇంకా అలాగా. సూపర్ సార్, సూపర్. మరి సార్ ఓకే సార్. మీరు గురువులు, మాకు చెప్పుకుంటూ పోయిన కొద్ది మేము చేసుకుంటూ పోతున్నాం సార్. ఎందుకంటే సార్ మనల్ని సిస్టమ్ అయితే మనల్ని ఎన్నటికైతే అన్యాయం అయితే చేయదు సార్. వెనక ముందు అయినా కానీ మనం సిస్టమ్ ఫాలో అయిపోతున్నాం సార్. ఎన్నటికైనా మనల్ని ముంచదు సార్. కొంచెం లేట్ అయినా మంచిది కానీ కొంచెం మనం బాగుపడతాం సార్. మనకి ఏం కాదు సార్. సార్ అంటే అదేం లేదు సార్. అంటే మన కొంతమంది స్టైన్ అవుతా ఉన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ లో మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, అంటే లాంగ్ లెంత్ అనేది మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అందరూ షేర్ చేసుకున్నారు అంతే. నెగిటివ్ గా ఎవరు మాట్లాడలేదు, అందరూ పాజిటివ్ గానే మాట్లాడారు. అలాంటిది ఏం లేదు. ఎవరెవరు ఏ ఇబ్బందులు పడుతున్నారని షేర్ చేసుకున్నారు అంతే. అది తప్పేం లేదు సార్. నో ప్రాబ్లం. అంటే కొంచెం కష్టం అవుతాం సార్. బిఎన్బిల తోటి బాగా కష్టం అవుతుంది సార్. అదే షేర్ చేసుకున్నా సార్. అంటే అది షేర్ చేసుకోవడానికి కూడా కారణం ఉంది సార్. అది ఆల్రెడీ మనకి మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ మా పర్మిషన్ తీసుకునే షేర్ చేయించారు అంతేగాని సొంతంగా ఏం చేయించలేదు. అదేంటంటే అందరికి ఇప్పుడు ఏంటంటే సార్, ఇలా షేర్ చేసుకోవడం మూలన ఒకవేళ సిస్టమ్ వింటుంది అని మన రాజ్ సార్ అంటా ఉంటారు కదా. అంటే సిస్టమ్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మా బాధలు మేము షేర్ చేసుకుంటామని పర్మిషన్ తీసుకుని షేర్ చేసుకున్నారు. అలాగే 2 days అనేది మనం ఇచ్చాం, 2 days కూడా షేర్ చేసుకున్నారు. ఎస్ సార్. దాని మూలన మనకి ఇంప్లిమెంట్ ఏమైనా అవుతే మనందరం కూడా బెటర్ కదా సార్. అంటే అందరం ఇప్పుడు షేర్ చేసుకున్నాం అందరం. ఒకవేళ అందులో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే కనుక, సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది సార్, మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అది అందరికోసం దాని గురించి సార్. ఒకటి సార్, మనకు
ఇది 15%లా 500 నుంచి వెళ్ళి 1000 రాకుండే సార్. ఇప్పుడు 1000 నుంచి 5000 పెట్టిండు సార్ మళ్ళా. ఓన్లీ 1000 నుంచి 5000 ఇచ్చేస్తారు. అవును. అయితే ఇప్పుడు 500 చిన్న చిన్న వ్యాలెట్లకు బాగా కష్టమే సార్. ఇప్పుడు 300-400 అన్ని ఇరుకపోయినాయి ఆడ. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. దానికి ఆప్షన్ ఇస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే ఇప్పుడు సార్ దానికి ఇప్పుడు ఏంటంటే మనకి ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నయ్యేను, మళ్ళీనేమో ఇటు స్టేకింగ్ వ్యాలెట్ లో ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేయడానికి వాళ్ళు అలా పెట్టారు అంతే. ఇప్పుడు ఫార్మింగ్ వ్యాలెట్ మీకు డిపిలు మనకి అక్కడ హోల్డే ఉన్నాయి చూసారా, అవి మీకు అన్లిమిటెడ్ ఇచ్చేసాడు. మీకు రోజుకి ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర $10,000 ఉన్న $20,000 ఉన్నా చేసుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ ఇచ్చేసారు. అంటే 500 తరపున ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అన్నట్టు అనమాట. దాని గురించి నో ప్రాబ్లం సార్, టెన్షన్ ఏమో అవసరం లేదు దానికి సార్. అందరి ధన్యవాదాలు. ఇవన్నీ క్లియర్ అవుతే మీకు ఏంటంటే సార్, ఒకవేళ అక్కడ $50 వర్త్ కానీ, లేకపోతే 52 పీవీసీ మెటా కానీ, 100 పీవీసీ మెటా ఉన్నా కానీ ఛాన్స్ ఇస్తారు సార్. ఎందుకంటే ఆ వ్యాలెట్ అనేది రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవన్నీ క్లియర్ చేసిన తర్వాతే వ్యాలెట్ అనేది రిమూవ్ అవుద్ది. నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు వ్యాలెట్ రిమూవ్ చేద్దామని అనుకుంటున్నారేమో, వేరే ఏమన్నా కొత్త ఆప్షన్స్ ఏమైనా తీసుకురావడానికి అని అనిపిస్తుంది నాకైతే. దాని సార్ గురించి 3 వ్యాలెట్లలో 500 రెడీ ఉన్నాయి సార్. బిఎన్బి లేక ఆయన అది ఇలా పొద్దున చూసినకేంది 1000 చూపెడతాను సార్. 1000 నుంచి 5000. అవునవును. మీరు 500 ఉన్నప్పుడు కొట్టేసింటే కనుక ఓకే అయ్యేది, కానీ ఇప్పుడు 1000 అంటే అన్ని వ్యాలెట్లకు పెట్టిన సార్. 500 ఒక్కొక్క వ్యాలెట్ 1000 అన్ని ఒక 7 వ్యాలెట్లకు 1000 చేసిన. నా వ్యాలెట్ కు 8000 చేసిన. మా మిస్సెస్ దానికి 3000 చేసిన సార్. మళ్ళీ ఇంకా 3 వ్యాలెట్లలో 500 రెడీ ఉన్నాయి. ఇంకొక కొన్ని వ్యాలెట్లలో 300, 400, 200 ఇట్లా అన్ని ఉన్నాయి ఆడ. సరే సార్, ఓకే సార్. అందరికి ధన్యవాదాలు సార్. సార్ మీరైతే హ్యాపీ, ఎందుకంటే మీకు డైరెక్ట్ 95% ఇస్తున్నారు. మనందరం కూడా సార్ 95% అనేది వస్తుంది కాబట్టి డైరెక్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ చేసుకున్న పర్సన్స్ కన్నా సరే 95% అంటే పర్లేదు కదా. దాని గురించి సార్, ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కాంపౌండింగ్ చేసుకునే వాళ్ళందరికీ మంచి అవకాశం సార్, చంద్రశేఖర్ సార్. అవునా కదా సార్? అవునవును సార్. అవును. కాంపౌండింగ్ ఇప్పుడు ఎవరైతే గమ్ముని ఇప్పుడు ఓన్లీ ఫార్మింగ్ పేజీలో అయితే మనకి 5000 ఇచ్చారు. ఓకే, స్టేకింగ్ పేజీలో అయితే మనకి 25,000 ఇచ్చారు. 25,000 పీవీసీ మెటా అనేది ఇచ్చారు. అక్కడేమో $5,000 ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ తక్కువ ఉన్న పర్సన్స్ అయినా సరే కాంపౌండింగ్ స్పీడ్ గా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా ఆల్రెడీ ముందుగా స్టేకింగ్ బాగా చేసుకున్న వాళ్ళకి ఈ రోజు బాగా రిలీజ్ అవుతుంటాయి. అవును సార్, బాగా రిలీజ్ అవుతుంది. ఫాస్ట్ గా కాంపౌండ్ చేసుకోవచ్చు. ట్రై చేశారా చంద్రశేఖర్ సార్? నేను చెప్పిన పాయింట్ ట్రై చేశారా మీరు? ఓకే ఓకే, మీకు వ్యాలెట్ రివార్డ్ లో ఏమీ లేవన్నా కదా. ఓకే ఓకే సార్. అవునవును సార్. ఎస్ సార్. అంటే వ్యాలెట్ రివార్డ్ లో అలాగా ఎవరైనా మన యుగంధర్ సార్ చెప్పాలి. యుగంధర్ సార్ ట్రై చేశారేమో, మరి యుగంధర్ సార్ చెప్పాలి. మరి యుగంధర్ సార్ రాలేదనుకుంటా. నేనైతే చేశాను ఆల్రెడీ, మీకు చూపించాను కదా ఆల్రెడీ. అవునవును సార్. అవును సార్. ఉమా మేడం ఇందాక మాట్లాడారు. ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో చెప్పారంట, ఆ చిట్టక్క ఎందుకు చేసావు క్రిప్టో కరెన్సీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని. అంటే మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు. మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది క్రిప్టో కరెన్సీ యొక్క ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది మేడం. మీరు రైట్ థింక్ చేశారు. మీరు క్రిప్టో కరెన్సీలోనే పెట్టుబడులు పెట్టాలి ఇప్పుడు. యాక్చువల్ గా ఇవన్నీ పోతాయి, ఈ మ్యూచువల్ ఫండ్లు, ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు, ఈ గవర్నమెంట్ స్కీమ్లు, బ్యాంక్ స్కీమ్లు, ఇవన్నీ కూడా అన్ని పోతాయి. చూడండి, అన్ని మారిపోతాయి. ఫైనాన్షియల్ యొక్క స్ట్రక్చరే మారిపోతుంది మేడం. ఫ్యూచర్ లో క్రిప్టో కరెన్సీనే హవా ఉండబోతుంది. మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ది బెస్ట్ పని చేశారు మీరు. అంటే ఎవరో తెలియని అవగాహన లేకుండా మనం చెప్తే మాత్రం మీరు ఎటువంటి ఆ మాటలు ఏమి వినకండి. యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. యాక్చువల్లీ 100% యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. సో నీడ్ నాట్ వరీ మేడం. ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి సార్. బిగినింగ్ లోనే, తర్వాత లీడర్స్ మాట్లాడతారు, టైం ఉండదు. కొన్ని చేంజెస్ వచ్చాయి. మీరు ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇందాక 2 days మనం సెషన్ విన్నాం. లీడర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేశారు. సిస్టమ్ నుంచి పీవీసీ మెటా సిస్టమ్ నుంచి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధలు, ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చెప్పారు. కరెక్ట్ అది. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట డబ్బులు పెట్టామంటే దాని నుంచి ప్రతిఫలం ఆశించే పెడతాం. ప్రతిఫలం సరైన దారిలో లేనప్పుడు ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తుంటాయి. సహజంగా అది మనం ఎవరికైనా అది అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా హైప్ గా ఎక్స్పెక్టేషన్ చేసుకుని మనం ఎంతో ఆశతో ఉద్వేగంతో మనం పెట్టుబడులు పెట్టాం పీవీసీ మెటల్లో. అవునా, బిగినింగ్ లో చాలా ఉద్వేగంగా మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుని పీవీసీ మెటా పైన క్రిప్టో కరెన్సీ అనేది మనకు ఫస్ట్ పరిచయం చేసింది పీవీసీ మెటా. సో చాలా ఎంతూజియాజంతో మనం పెట్టాం పెట్టుబడులు. కానీ అనుకున్న రీతిలో మనకు రాకపోవడం వల్ల ఆ మార్పులు ఏదైతే జరగలేదో, మనం అనుకున్నటువంటి మార్పులు జరగలేదో, మీటింగ్లో సెషన్స్ లో లీడర్స్ మాట్లాడే మాటలకు అనుగుణంగా ఏదైతే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి కొంచెం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరి మైండ్ లోనూ అదే ఉంటుంది. కానీ నేను ఒకటి చెప్తాను సార్, మీరు నన్ను పిచ్చోడన్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఏం టాలరేట్ కూడా చేయను. ఎవరు ఎంత పెద్ద లీడర్ అయినా ఏం మాట్లాడినా నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే నా దారి, నా వే ఆఫ్ థింకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. నేను అదే మాట్లాడతాను మీటింగ్ లో కూడా. పాజిటివ్ గా ఉండాలి సార్. పాజిటివ్ గా ఆలోచిస్తే, చాలా సార్లు చెప్పాను నేను, చెప్పింది పాస్పర్లు దాసరి మీరు అనుకుంటారు అంతే. మీరు నవ్వుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఒక్కటే, నా ధ్యేయం ఒకటే, నా టార్గెట్ ఒకటే. నా టార్గెట్ నేను ఖచ్చితంగా చేరుకుంటా త్రూ పీవీసీ మెటా చెప్తున్నా. జీవితం అంటేనే ప్రతికూల వాతావరణాలు ఉంటాయి సార్. కొన్ని ఇబ్బందికరమైన సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేస్తే ప్రపంచంలో పెట్టిన ప్రతి బిజినెస్ సక్సెస్ అయిపోవాలి, చేసే ప్రతి పని సక్సెస్ అయిపోవాలి, ప్రతి ఎంప్లాయీ సక్సెస్ అయిపోవాలి, అన్ని సక్సెస్ అయిపోతాయి. సక్సెస్ అంత ఈజీగా రాదు కాబట్టి ఈరోజు వ్యవసాయదారుడు ఉన్నాడు, కూలివాడు ఉన్నాడు, మేస్త్రి తాపి పనులు చేసేవాడు ఉన్నాడు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇలా అంత ఈజీ కాదు. ఒక పని పూర్తి సామర్థ్యంతో మనం అనుకున్నట్లు జరిగిపోతే ఇంకేముంది అది జీవితం. సవాళ్ళు లేకుండా జీవితమే ఉండదు. క్రిప్టో కరెన్సీ కొత్త విధానం, కొత్త పెట్టుబడి, కొత్త కాయిన్ పీవీసీ మెటా. అందులో ఆల్రెడీ పాత కాయిన్ల గురించి మనకు తెలుసు అన్ని విషయాలు. ఎంతో ఆశించి మనం ఈ కొత్త కాయిన్ పీవీసీ మెటా క్రిప్టో పిల్లల నుంచి పీవీసీ మెటాకి వచ్చినప్పుడు పెట్టాం సార్ పెట్టుబడులు. పీవీసీ మెటా ఫస్ట్ లో బిగినింగ్ లో వచ్చినటువంటి ఆ యొక్క స్పీడ్ ని, ఆ ఫాస్ట్ ని చూసి మనం అందరూ కూడా, క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి మనం హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత జరిగింది వేరు, మనం అనుకున్నది వేరు. కాబట్టి కొద్దిగా చాలానే ఎక్కువగానే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఒక రోజు, వన్ డే, మీరైతే, నేను అదే చెప్తుంటాను ప్రతిసారి, ఎవరైతే నిలబడుతుంటారో కడ వరకు, చివరి వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళదే విజయం సార్. పీవీసీ మెటాలో ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు మైండ్ లో పెట్టుకొని, ఇది ఎవరు ఇందాక 2 days లో కానీ ఎవరు కానీ పీవీసీ మెటా వేస్ట్, పీవీసీ మెటా ఇంక పెరుగుదని ఎవరు మాట్లాడలేదు. ఎవరు కానీ మాట్లాడలేదు. నిజంగా అది గ్రేట్, చాలా విషయం అది, చాలా గొప్ప విషయం అది. ఉన్న సమస్యల్ని ముందు పెట్టారు అంతే. వాళ్ళ మదిలో ఉన్నటువంటి సమస్యలు ముందు పెట్టారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే అందరికి బాగుండేది కదా, కానీ సిస్టమ్ అది చేయలేదు కదా అన్న భావనలో వ్యక్తపరిచారు. మన సోమసుందర్ సార్ కూడా చెప్పారు, మన రాజమల్లి వెంకటేశ్వర సారు, శాంతిరాజ్ సారు, సోమ సారు, నేటి రామసుబ్బయ్య సార్ కూడా చెప్పారు.
రైటే సార్, మనం అనుభవిస్తున్నాం కరెక్ట్. ప్రస్తుతం మనం ఈ సిచ్యువేషన్ లో ఆ బాధలు అనుభవిస్తున్నాం. కానీ దీనికన్నిటి కూడా చెక్ ఉంది, చెక్ పెడుతుంది సిస్టమ్. అదే నేను చెప్తాను కదా, ఒక పని మనం చేసినప్పుడు ఆ పని పైన పూర్తిగా నమ్మకంతో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా సార్, మెల్లమెల్లగా మార్పులు జరుగుతాయి. నీ నమ్మకము, నీ యొక్క ఆ దృఢ సంకల్పం అనేది వృధా కాదు. మీకు 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 తెలుసో తెలియదో, ఆ సారులోళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, సృష్టి ధర్మం ఉంటది. సృష్టి ధర్మం అని ఉంటుంది ఒకటి, యూనివర్సల్ అనేది ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా మీ ఆలోచనలు, అది సిస్టమ్, యూనివర్స్ అనేది పసిగడుతుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో సృష్టి అలాగే ఆశీర్వదిస్తూ ఉంటది. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నది, యూనివర్సల్ కాన్సెప్ట్ అన్నది ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే మన దేహంలో ఉన్నటువంటి 6 చక్రాలు ఈ యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా మందికి పిచ్చి మాటలు అనిపిస్తాయి, కానీ ఇది 100% వాస్తవం. బయట మీరు ప్రపంచంలో జరిగినటువంటి సక్సెస్ఫుల్ వ్యక్తుల యొక్క విజయ గాథలన్నీ కూడా ఎంతో ఎత్తు పల్లాలు, నష్టాలు, కష్టాలు ఓర్చుకొని వాళ్ళు విజయం సాధించారు అన్నది మనం ఎప్పుడు మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. గట్టున పడేస్తుంది సార్, సిస్టమ్ గట్టున పడేస్తుంది. డోంట్ వరీ. ఇప్పుడు నాకు ఒక కూతురు, నాకు 2 కూతుర్లు. నాకు పాప పుట్టగానే నేను చిన్నప్పుడు నేను చాలా అల్లరి ముద్దుగా పెంచుతాం బిడ్డలు అందరూ. పాప డాక్టర్ అయితే బాగుంటుంది, లేకుంటే ఇంజనీర్ అయితే బాగుంటుంది, ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, లేకపోతే సైంటిస్టులు చేయాలా, లేకుంటే పెద్ద పెద్ద కళ్ళ కంటాం బిడ్డ పుట్టినప్పుడు. బిడ్డ పైన ఆ కళ నెరవేరాలంటే ఊరికైపోతుందా సార్? పాపని మనం పెంచాలా? పెంచడం అంటే ఊరికైపోతుందా? చదివించడం అంటే ఊరికైపోతుంది? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి నువ్వు పాప పెరిగే వరకు? పాప డాక్టర్ అయ్యేంత వరకు ఎంత డబ్బులు పోసి పెట్టాలి నువ్వు? తన చదువుకు, తనకు పోషణకు, తన యొక్క ప్రతిదీ కూడా, తన కట్టుబట్ట అన్ని విషయాలు కూడా నువ్వు చూసుకుంటే తను పెరిగి మెల్లగా నీ కళని నెరవేర్చగలిగేటువంటి స్టేజ్కి వస్తుంది పాప, నీ బిడ్డ. అంత ఈజీ కాదు కదా. పుట్టతానే మనం అనుకున్న కళను విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ డేస్ లో, మనం నెరవేరదు. ఆ కళ నెరవేరడానికి కూడా నువ్వు కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కొంచెం నీ యొక్క శ్రమని దారపోయాల్సి ఉంటుంది. లెక్చర్ కాదు నేను ఇచ్చేది, నిజం చెప్తున్నా. మీరు నాకన్నా చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, బిజినెస్ లో గాని, వయసులో గాని, ఆలోచనలో గాని నాకన్నా చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ అనుభవం మీద నేను చాలా చిన్నవాడిని. ఆ మాటలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మీరు వినడం మానేసేయండి. కానీ నేను నిజం చెప్తున్నా, పాజిటివ్ గా మీరు ఒక విషయం పట్ల పాజిటివ్ గా మీరు ఉన్నప్పుడు, ఆ విషయంలో ఆ విధానంలో మీరు అనుకున్నటువంటి చేసేటువంటి పనిలో హెచ్చుతగ్గులు వచ్చినా, మీ అదే దృక్పథంతో మీరు ఉన్నప్పుడు, అదే సంకల్పంతో మీరు కొనసాగినప్పుడు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సార్. టీవీ సిమెంట్ కూడా అంతే. నువ్వు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు కొనసాగు. బిఎన్బి పెట్టాలి. పెట్టకపోతే మన అసెట్ ని పెంచుకోవాలి, దాన్ని పెంచి పోషించాలి కదా. మనం ఇప్పుడు కాంపౌండింగ్ చేయాలంటున్నాం, కాంపౌండింగ్ ఊరికే చేయలేం కదా. కొంచెం బిఎన్బి పెడితేనే కాంపౌండింగ్ అవుతుంది. 200% ఇస్తుంది సిస్టమ్. టోకన్ ఫార్మింగ్ చేయాలి. టోకన్ ఫార్మింగ్ చేయాలంటే కొంచెం బిఎన్బి పెట్టాలి, నువ్వు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చేస్తేనే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. ఇలాగ మన పసిబిడ్డని మనం ఎలాగ పెంచి పోషించామో ఖర్చు పెడుతూ, నీ యొక్క అసెట్ ని కూడా పెంచి పోషించాల్సింది తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ నేను చేయను సార్ అంటే నీ డ్రీమ్ నెరవేరదు, అంతే. నీ డ్రీమ్ నెరవేరదు. ఒక చిన్న చుక్క, విషపు చుక్క, ఒక బిందెడు పాలనైనా కూడా నాశనం చేస్తుంది. సో మనం పెట్టుబడి పెట్టాం సార్ పీవీసీ మెటల్లో. ఆశించి పెట్టాం, తెలుసో తెలియక కొంతమంది పెట్టాం, కొంతమంది లీడర్స్ మాటలు విని పెట్టాం. నిజంగా కళలు కని ఈ కళలో నేను చేరుకోవాలంటే నా పీవీసీ మెటతో నేను చేరుకుంటానని ఒక మార్గాన్ని పూర్తిగా తెలుసుకొని కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు.
మంచి చెడు ఇక్కడ తెలుసుకొని కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్తారు ఆ దారికి, సక్సెస్ దారికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. నేను నా కన్క్లూజన్ ఒకటే సార్, మీరు కొనసాగండి, మీరు నిలబడండి పీవీసీ మెటల్లో 1 ఇయర్ 2 ఇయర్ నిలబడండి. పీవీసీ మెటల్ ఇంకా ఏం జరగలేదు సార్. జస్ట్ పీవీసీ మెటల్ లో ఉన్న టెస్ట్ వ్యాలెట్ లో ఉన్నటువంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తుంది తప్ప, ఎందుకంటే అప్డేట్స్, బిగ్ అప్డేట్స్ ఏది కానీ రాలేదు ఇంతవరకు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన, క్రిప్టో మార్కెట్ కి సంబంధించిన అప్డేట్ ఇంకా ఏది కానీ జరగలేదు సార్. ఒకటే ఆలోచన, ఒకటి ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే, ఏ పని చేయాలన్నా టెస్ట్ వాలెట్ లో ట్రాన్సాక్షన్ ఫీ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. పీవీసీ క్రిప్టో అనలేదు, పీవీసీ టోకెన్ అనలేదు, పీవీసీ లేకపోతే ఇంకేదో పేరు పెట్టాల, పీవీసీ మెటా అని పెట్టారు సార్. మెటా అంటే బియాండ్, అద్భుతమైంది అని. మెటావర్స్ సంబంధించినటువంటి కాన్సెప్టే వాళ్ళ మైండ్ లో ఉంది. మెటావర్స్ అనేది ఒక అద్భుతం. అది దానికి సంబంధించినటువంటి అప్డేట్లే రాబోతున్నాయి మనకు. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లోన, పీవీసీ మెటా స్టేకింగ్ లోన అన్నది. కానీ ఇవన్నీ మనకు చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేసి తప్పదు సార్, పేషెంట్ గా ఉండాలి. నేను ఎవరు కానీ, ఏ లీడర్ కానీ, నేను కానీ, రాజేష్ గారు కానీ, విజయభాస్కర్ సార్, ఎవరు కానీ సిస్టమ్ యొక్క ప్రతినిధులు ఎవరు లేరు. సిస్టమ్ నుంచి ఎవరు కానీ వార్తలు, సందేశాలు మీడియేటర్ చేసేటువంటి విధానము ఇక్కడ లేదు. సిస్టమ్ తను ఏది అనుకుంటుందో అది చేస్తుంది, తను అనుకున్నది చేసి మన ముందు పెడుతుంది, మనం చేస్తున్నాం అంతే. సిస్టమ్ యొక్క ప్రతినిధులు ఎవరు లేరు. సిస్టమ్ యొక్క టీం వర్క్ ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రాజెక్ట్ ని ఇన్వెంట్ చేసినటువంటి టీం కూడా చాలా అద్భుతమైనటువంటి టీము. వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్స్ కానీ, ఫ్యూచర్ ని ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 20 years ని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా కొంచెం నిదానంగానే జరుగుతాయి. నేను చెప్పాను ముందు కూడా గతంలో, పీవీసీ మెటా ఒక మంచి హై పొజిషన్ లో, హై డిమాండ్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్, మెటావర్స్ కాన్సెప్ట్ అనేది, మెటావర్స్ ప్రాజెక్ట్ లో పీవీసీ మెటాని తీసుకురాబోతున్నారు. కాబట్టి మెటావర్స్ లోకి ఏ క్రిప్టో ఇంతవరకు యూజ్ కేసుగా రావట్లేదు. మెటావర్స్ పూర్తిగా లాంచ్ అయిపోతే పీవీసీ మెటా ఒక విప్లవాత్మకంగా అది ముందుకు తీసుకెళ్లిపోతుంది. అంతవరకు నిలబడి ఉంటే మన అసెట్ ని మనం కాపాడుకోగలిగితే వీఆర్ బిలియనియర్స్ సార్. నేను ఎంతమంది ఇక్కడ 100 మంది 100 రకాలుగా మాట్లాడిన, నన్ను ఎవరు కూడా నేనంతే సార్. నేను అదే చెప్తా. నేను ఏదైతే అనుకుంటానో, నేను ఏదైతే చేస్తానో, నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే చెప్తాను. ఇక్కడ 100 మంది ఒక పక్క, నేను ఒక పక్క ఉంటే నేనన్నా మెంట్లోడన్నా ఉండాలి, లేకపోతే మీ దృష్టికి నేను ఒక బఫూన్ లాగా కనిపించాలి. కానీ నేను చెప్పేవి ఒక రోజుకి నెరవేరుతాయి. మీరందరూ కూడా నా మాటలు గుర్తుంటాయి మీకు. చంద్రశేఖర్ అని ఒక పర్సన్ ఉండేవాడు, వాడు చెప్పాడు, వాడు చెప్పింది ఈ రోజు జరుగుతుంది అనేది మీకు గుర్తొస్తుంది. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సార్. ఒక అసెట్ ని పెంచుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా, దాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా కొన్ని ఖర్చులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అదే బిఎన్బి ఛార్జెస్ అనేది. సిస్టమ్ పెట్టింది కాదు ఇది, బ్లాక్ చైన్ నుంచి వచ్చేటువంటి ఛార్జెస్ ఇది. నేను దాని గురించి కూడా చెప్పాను గతంలో. పేషెన్స్ ఉండాలి సార్. పేషెన్స్ ఉంటే నెరవేరుతాం, మనం కళలు నెరవేర్చుకుంటాం. వెంకటే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఏదైనా సరే ఓకే. అందరు లీడర్స్ కూడా పాజిటివ్ గానే మాట్లాడారు సార్. ఎవరు ఏమి హార్ట్ టచ్ అంటే కొద్దిగా ఏమైనా బాధపడేలాగా అలా ఏం కాదు. అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు అంతేగాని మన పీవీసీ మెటా గురించి బ్యాడ్ గా ఏం మాట్లాడలేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ సార్ వెంకటేష్ సుబ్బయ్య సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, రండి సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. కొనేటి సుబ్బారామ్ సార్, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు సార్. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ మాట్లాడారు. ఆయన చెప్పేదేమో అన్ని మంచి మాటలే సార్. మేము కూడా సిస్టాన్ని నెగిటివ్గా ఏం చెప్పడం లేదు సార్. ఆ సిస్టమ్ ఏం చెప్పిందంటే, నేను నెగిటివ్ మాట్లాడాలని చెప్పలేదు సార్. నేను అనలేదు, ఆ మాట అనలేదు.
సిస్టము మేము సిస్టాన్ని నమ్మి సిస్టంతోనే ముందుకు పోతున్నాము. అయితే ఏమిట్లా అంటే ఆ, మా- అది విడ్రాలు ఇచ్చే విషయంలో టోకెన్ రేటు పెంచుతానని చెప్పింది కదండి సార్. మనకు టోకెన్ రేటు పెంచుతాను, పీబీసీ మెటల్ రేట్ పెంచుతాను అని చెప్పింది. చెప్పి 5 యూఎస్డీలు ఇచ్చేసి ఆ, అది టోకెన్ రేట్ పెంచకుండా ఒక 100 పీవీసీ ఒక యూఎస్డీ కంటే తక్కువ ఇచ్చిందన్న మేము బాధపడుతున్నాం సార్. ఏంటికంటే సిస్టమ్ చెప్పినట్టు చేసుకుంటూ వస్తుంది కదా, మరి ఏంటికి కానీ చేయలేదు అనే ఒక నిరుత్సాహంతో మేము మాట్లాడినాం. కానీ సిస్టాన్ని అవును ఇప్పుడు అవును మేము ఆ, లేదు. అది అంతే సార్. ఎవరు కూడా సిస్టమ్ మీతో చెప్పినది కలిపి ఎవరు కూడా సిస్టమ్ ని బ్లేమ్ చేయలేదు, సిస్టమ్ ని తప్పుదో పట్టలేదు, నెగటివ్ గా ఆ, ఎవరు మాట్లాడలేదు. ఇబ్బందులు మనం ఇది మీరు చెప్పారు కదా, అది ఆ, ఆ ఇబ్బందులు అందరూ కూడా పంచుకున్నారు అంతే సార్ ఈ 2 days. ఆ, అంతే. అంతేగాని సిస్టమ్ని చెప్పి ఏంటికి కానీ ఇవ్వలేదు అనేది అంతవరకే. కానీ చెప్పిన ప్రకారం ఇవ్వలేదండి సార్. చెప్పండి మీరైనా. ఆ? అవును ఆ, అంతే సార్. అవునవును సార్, లేకుంటే అవును సార్, ఏం- అవును సార్. ఇస్తారు సార్, ఆ, ఇస్తుంది ఆ. ఇస్తుంది. ఇప్పుడు ఇది మెటల్ రేట్ పెంచి నువ్వు 100 చేసి 100 పీవీసీ మెటల్ ఇచ్చినా మేము బాధపడేటోళ్ళం కాదు. లేదా 5 యూఎస్డీలు అట్నే ఇస్తానే బాధపడేటోళ్ళం కాదు. ఆ, చెప్పి అందరికీ చెప్తే అందరూ ఆశ పెట్టుకున్నారు సార్. ఆ, ఉమ్. రేటు పెరుగుతుందని ఆ, అనే ఉద్దేశంతో అందరికీ నిరుత్సాహపడినారు. 100 పీవీసీ మెజార్టీ ఇచ్చేందుకు అందరూ ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడినారు. అందుకే మేము ఈ మీటింగ్ ద్వారా తెలిపితే సిస్టమ్ వింటాదనే ఉద్దేశంతోనే మేము మాట్లాడినాము సార్. Yes, sir, థ్యాంక్ యూ yes, sir, సార్. yes, థ్యాంక్ sir. యూ సార్. ఓకే సార్, గ్రేట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కూడా ఏమనలేదు సార్, సార్ కూడా అందరూ బాగా షేర్ చేసుకున్నారు. ఏంటంటే సార్ ఒపీనియన్ సార్ మామూలుగా షేర్ చేసుకున్నారు అనమాట. అంటే ఈ 2 days కొద్దిగా అందరూ షేర్ చేసుకున్నారు కాబట్టి టైం అనేది లేదు కాబట్టి మన చంద్రశేఖర్ సార్ కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేసుకున్నారు అంతే. సార్ థ్యాంక్ యూ. అందరు కూడా ఒకేసారి ఛాన్స్ ఇచ్చిన అంటే అవకాశం అనేది ఆపర్చునిటీ తీసుకున్నారు అందరూ మాట్లాడడానికి. కానీ ఎవరు కూడా ఎవరిని హర్ట్ చేసే విధంగా ఎవరు మాట్లాడలేదు సార్. అందరూ మంచిగానే షేర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఏంటన్నది వాళ్ళు చెప్పుకున్నారు అంతే. అంతేగాని ఇంకేం లేదు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకో విషయం సార్, గోట వింటే సార్, ఎస్ సార్. ఇప్పుడు మీరు అనుకోండి, మీరు నేను మాట్లాడదాము. మీరు అనుకోండి, మీరు ఏమంటున్నారంటే చంద్రశేఖర్ నాకుతో అంటున్నారు, చంద్రశేఖర్ సార్ మీరు కొనుక్కోండి, రేట్ తక్కువగా ఉంది, మీకు చాలా డ్రీమ్ ఉంది కదా, మీరు ఇప్పుడే మంచి అవకాశం, మీరు పెట్టుబడి ఎస్ సార్. పెట్టండి, ఇబ్బంది అయినా పెట్టండి, పెంచుకోండి, ఇది మంచిదని మీరు చెప్తున్నారు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను సార్ శ్రీనివాస్ సార్, వెంకటేష్ సార్ ఆగండి, ఇంకా సిస్టమ్ ఇంకా స్తబ్దుగా ఉంది, ఏం జరగట్లా, ఏం చేంజెస్ రావట్లేదు, ఇది ఉంటుందా ఊడుతుందా అనే డౌట్ గా ఉంది సార్ నాకు, మీరేంది ఇప్పుడు కొనమంటున్నారే అని నేను అంటున్నా. ఇప్పుడు ఒకవేళ సిస్టమ్ అనుకున్నదే తను మెల్లమెల్లగా ఉన్న ఫలంగా జరగదు, మెల్లమెల్లగా ఒక్కొక్క అప్డేట్ మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే, రేట్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటే, ఇప్పుడు ఏ 9 రూపాయలు, ఇప్పుడు మన శాంతిరాజ్ సార్ కూడా 1.5 బిలియన్ కొనాలన్నటువంటి డ్రీమ్ ఉందని గతంలో చాలాసార్లు చెప్పారు. ఒకవేళ ఇప్పుడు సార్ వచ్చి తనకున్నట్టు ఇప్పుడు సిస్టమ్ లో ఉన్న ఇబ్బందులు కూడా మొన్న కూడా 2 days గా మాట్లాడారు. ఒకవేళ సిస్టమ్ పాజిటివ్ గా వచ్చి మనం అనుకున్నది ఏదైతే సిస్టమ్ ఏదైతే అనుకుందో, మన మనసులో ఏదైతే ఉందో అదే కానీ నెరవేరితే, ఈ రేట్ కానీ గ్రాడ్యువల్ గా పెరగడం ప్రారంభమైతే, ఈ రేట్ లో 1.5 బిలియన్ పీవీసీ మెటా కొనడం అన్నది రేట్ పెరిగిన తర్వాత ఎంత కష్టం అవుతుంది? చాలా కష్టం అవుతుంది కదా సార్. ఇప్పుడు 1 రూపాయితో పోయేది రేపు 2 రూపాయలతో కొనాల్సి వస్తుంది. ఆయన సార్ యొక్క టార్గెట్ అనేది తక్కువ అమౌంట్ కాదు. సో అట్లాగా నేనేం చెప్తున్నానంటే, ఆపర్చునిటీ ఇప్పుడు నాకైతే డ్రీమ్ ఉంది. ఆ విషయం చాలా మందికి కోట వెంకటేశ్వరగా తెలిసే అని చెప్తున్నాడు. కొనుక్కో సార్, ఇప్పుడు రేట్ తక్కువ ఉంది, ఇప్పుడు కొనుక్కో, రేపు 10 రూపాయలు పోయినా 100 రూపాయలు పోయినా నీ తలరాత మారుతుంది అని ఆయన కొట్టుకుని చెప్తున్నాడు. నేనైతే ఏంది సిస్టమ్ లో ఏం మార్పు లేదు, చేర్పు లేదు, ఏం లేదు, ఇప్పుడు కొని వేస్ట్, ఇది ఉంటుందో ఊడుతుందో డౌట్ గా ఉంది అని నేను స్తబ్దుగా ఉండిపోతే, ఉన్న అవకాశాన్ని నేను
ఒక్క నా డియరెస్ట్ పర్సన్ చెప్పినా కూడా నేను వినకుండా ఎంత తప్పు చేసిన వాడిని అవుతాను అన్నది తర్వాత బాధపడతాం, చాలా మంది బాధపడతాం. అలాంటి మైండ్ సెట్ ఉంటే మీకు ఒకవేళ మీకు పెట్టుబడి పెంచుకోవాలి, అసెట్ ని పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే దిస్ ఈజ్ రైట్ టైం సార్, ఇదే మంచి సమయం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సంతోష్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా వెల్కమ్ సార్. ఇంకా సార్ ఎవరికైనా ఏమన్నా ఒకవేళ డౌట్స్ ఉన్నా కానీ రండి సార్, మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మీకు ఫార్మింగ్ పేజీలో కానీ ఎందులో అయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మాట్లాడచ్చు. రండి, వెల్కమ్. శ్రీనివాస్ సార్, గద్దెల శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ గద్దెల శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్, చేయండి. చేస్తాను సార్. సార్ అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ సేఫ్ ఫాల్కి వెళ్తాను సార్. సేఫ్ ఫాల్. ఓకే సార్. ఇది వస్తుంది సార్, ఇట్లా సేఫ్ ఫాల్లో ఎలా వస్తుంది సార్? సార్ మీకు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐ కొట్టారు సార్, డాట్ ఐఓ కదా. ఓకే, మీరు అది క్యాన్సిల్ చేయండి సార్. ఇది మీది ఐఫోనా సార్? మీది ఐఫోనా? అవును సార్. ఐఫోన్ లో ఇది పనిచేయట్లేదు అనుకుంటా సార్, సేఫ్ ఫాల్. ఒకసారి మీరు సార్ ఫోన్ అంటున్నారు సార్. ఫోన్ సార్, ఐఫోనే కదా? కాదు సార్, వివోనా? ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అది క్యాన్సిల్ చేయండి. అది ఇంటూ కొట్టేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం హిస్టరీ అంతా డిలీట్ చేసి మీరు టోకెన్ స్టేక్ డాట్ ఐఓ అని టైప్ చేయండి. ఓకేనా? ఇంటూ కొట్టండి. అది ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ కొట్టండి. కొట్టాను సార్. అంటే మాకు ఇంకా షో అట్లా వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని అలాగ ఉంది మాకైతే. డిఆర్ఆర్ ఎంటర్ ఏ లింక్ అంటాను సార్. సార్ 1 minute, మాకు షో అట్లా స్క్రీన్ షేర్ ఏమైందంటే మీకు ఇందాక వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని ఉంది చూసారా, అక్కడ అయిపోయింది మాకైతే. మళ్ళీ చేస్తాను సార్. ఓకే, ఇప్పుడు అవుతుంది సార్. ఓకే 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 సార్. ఇప్పుడు ఆన్ చేయండి సేవ్ ఫాల్. అంటే కొద్దిగా లేట్గా అవుతుంది అన్నమాట మాకు. అదే సార్. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయండి సార్. ఓకే సార్, ఇక్కడ మీరు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ కొట్టండి. ఓకేనా సార్? ఓకే, డాట్ ఐఓ కొట్టారు. బిఎన్బి స్మార్ట్ చైన్ కొట్టండి. బిఎన్బి స్మార్ట్ చైన్ కింద ఉంది కదా, ఈథెరియం కింద ఉంది. అవును సార్, అవును సార్. ఓకే, మీరు ఇందాక సెర్చ్ చేసింది అది కనెక్ట్ వ్యాలెట్ చేయండి. అవును సార్. అది డాట్ ఐఓ లేదు, ఓన్లీ డాట్ ఐ ఉంది అంతే. అందుకని అలా వచ్చింది. దాని గురించి మీకు ఎర్రర్ వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మొత్తం అంతా మనం హిస్టరీ అంతా డిలీట్ చేసి అప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఓపెన్ చేసుకోవాలి. మీరు పిన్ ఇవ్వండి సార్. దాని గురించి ఓపెన్ అవ్వట్లేదనే అదేనా? అంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఏమైనా చేసినా కానీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కదా సార్. అది ఓకే, అదే మిస్టేక్ అర్థం కాలే, ఏమైంది అనుకున్నాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. స్టేకింగ్ వ్యాలెట్ టచ్ చేయండి. స్టేకింగ్ వ్యాలెట్లు ఏమైనా ఉన్నాయా? స్టేకింగ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఇక్కడికి వచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ మీకు 34 ఉన్నాయండి, అక్కడ ఏమి ఉండవాలి సార్. ఓకే, వ్యాలెట్ స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి సార్? వ్యాలెట్ స్టేకింగ్ లో చూడండి, టోకెన్ స్టేకింగ్ పక్కన వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అదే సార్. వాలెట్ స్టేకింగ్ లో 10 ఉన్నాయి కదా సార్? ఎస్ సార్, అంతే. అంటే బాగా తక్కువ ఉన్నాయి సార్. ఇందులో మీకు ఏం పెండింగ్ వర్క్ ఏం లేదు. ఓకేనా సార్? ఫార్మింగ్ లో ఏమైనా చూద్దామా? చూద్దాం సార్. పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్.
ఓకే అవుతుంది. ఓకే సార్, పాస్వర్డ్ ఇవ్వండి, పిన్ ఇచ్చేయండి, పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఓకే సార్, అది కంటిన్యూ అనే ఆప్షన్ టచ్ చేయండి. చేసాను సార్. ఓకే, పక్కన మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది చూసారు, కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్, అదొకసారి టచ్ చేయండి. సార్ ఎన్ని ఉన్నాయి అందులో? మాకు ఇంకా అది ఆ పేజ్కి వెళ్ళదు, మీకు మాకైతే షో అట్లా. ఓకే, 48 ఉన్నాయి అంతే సార్ మీకు. అంతే ఓన్లీ సార్. $48. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. రివార్డ్ స్టేటస్ టచ్ చేయండి ఒకసారి, కింద రివార్డ్ స్టేటస్ ఉంది కదా, దాని టచ్. అవును సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లో 100 ఉన్నాయి సార్. సార్ అది కాదు, రివార్డ్ రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి. రిడీమ్ రివార్డ్. మీకు ఎన్ని వచ్చి ఉన్నాయో అక్కడ చూద్దాం. 1.82. 1.82 ఉన్నాయి అంతే. ఓకేనా? అవును. మీరు కావాలంటే మీరు విత్డ్రా కావాలంటే 100 పీవీసీ మీట బయటకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెట్టుకోవచ్చా సార్? ఇప్పుడు లేదు సార్, మార్నింగ్ రేపు ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి. వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా ఏముండో నాకు తెలిసి అయితే. అదే సార్. ఓకే సార్. టచ్ చేశారు వ్యాలెట్ ఫార్మింగ్? వ్యాలెట్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ పక్కన. ఓకే, ఓకే చేశాను సార్. ఇది ఎప్పుడు చేశారు సార్ వ్యాలెట్ ఫార్మింగ్? వ్యాలెట్ రివార్డ్ అనేది మీకు రావట్లేదు. ఓకే, ఓకే సార్, అయితే మీరు యాక్టివ్ లో లేరు. టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంటేనే ఇక్కడ మీకు ఈ ఫండ్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకేనా సార్? టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ గా లేనట్టున్నా సార్. లేదు సార్, అక్కడ లేదు కదా. టోకెన్ ఫార్మింగ్ టచ్ చేయండి ఒకసారి. ఆ టోకెన్ ఫార్మింగ్ లో మీకు చూసారు అక్కడ 0 ఉంది. అక్కడ మినిమం 100 తో మీరు ఫార్మింగ్ చేసుకుంటేనే అందులో ఉన్న 100 అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటంటే. ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ ఈ టోకెన్ ఫార్మింగ్ లోకి? మీ అప్లైనర్ గారిని సంప్రదిస్తే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? టోకెన్ ఫార్మింగ్ అనేది మన పీవీసీ మెటాలు ఉంటాయి కదా, పీవీసీ మెటాలు బై చేసి కూడా చేయొచ్చు. లేదు అంటే కనుక మీ అప్లైనర్ గారి దగ్గర ఒకవేళ ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే సార్. అప్లైనర్ తో మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అది .io అని టైప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా టైప్ చేయండి. చాలా మంది అలాగే 3-4 పర్సన్స్ కూడా అలాగే సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు అవును సార్, అదే చిన్న మిస్టేక్, అది కన్ఫ్యూజ్ అవుతుంది. అవును సార్, మీరే కాదు సార్, చాలా మంది అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే .io అని ఇచ్చేటప్పుడు కొంతమంది స్పేస్ ఇస్తారు సార్, స్పేస్ ఇచ్చినా కానీ మనకు ఓపెన్ అవ్వదు. ఓకేనా? ఓపెన్ అవ్వదు సార్. ఈ టోకెన్ స్టేకింగ్ లో విత్ డ్రాయల్స్ అయితేనే సార్? అవుతుంది సార్, కానీ లేవు కదా మీ దగ్గర లేవు కదా సార్ అక్కడ. ఉన్నాయి సార్, వేరే వ్యాలెట్ చూస్తాను సార్ ఇప్పుడు. టోకెన్ స్టేకింగ్ లో అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. అది అవుతుంది. రామకృష్ణ సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ ఇది కూడా అట్లాగే వస్తుంది సార్. సార్ సేమ్ అదే మీరు కొడుతున్నారు, టోకెన్ స్టేకింగ్ .i అన్నదే మీరు కొడుతున్నారు. ఓకేనా సార్? సెర్చ్ కూడా టైప్ చేయండి. మీరు టచ్ చేసిన తర్వాత కింద అక్కడ చూసుకోండి స్టేకింగ్ .io ఉందా లేదా అని. ఇక్కడ మీ ముందు ఇది ఇంటూ కొట్టండి, దీనికి ఆపోజిట్ టోకెన్ స్టేకింగ్ .i అన్నగాడ ఇంటూ కొట్టండి, అది కింద.
అదే సార్. దానికి ఆపోజిట్ లో ఇంటి ఉందా, ఆ ఇంటిని రిమూవ్ చేసి ఓకే. ఇప్పుడు మీరు టచ్ చేయండి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. మీరు దాన్నే టచ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, గో ఆప్షన్. ఓకే సార్. మీరు అది ఫేవరెట్స్ లో పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ అదే ఉంది కాబట్టి దాన్నే టచ్ చేస్తున్నారు. అవును సార్, అది కదా. కనెక్ట్ చేయండి. ఎందుకు 2 సార్లు అట్నే వచ్చింది? అవును, ఇప్పుడు రిమూవ్ చేస్తాం కదా సార్, నో ప్రాబ్లం. అవును సార్, అయిపోయింది. సార్ ఒక్కసారి మీరు కొద్దిగా బ్యాక్ ఒకసారి అని మళ్ళీ అప్పుడు చేయండి. ఓకేనా, ఒకసారి మనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా అలా అవుతూ ఉంటుంది. ఓకేనా, అది ఇప్పుడు కనెక్ట్ చేయండి, కనెక్ట్ వ్యాలెట్ చేయండి. అక్కడే ఉంటుంది సార్. లేదు ఇంకోసారి చేయండి. ఇప్పుడు కనెక్ట్ చేయండి, కనెక్ట్ వ్యాలెట్. ఇప్పుడు అవుతుంది చూడండి. అది ఇంటికి కొట్టేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి లేకపోతే. ఓకేనా, నేను అనేది పైన. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఓకే, ఎందుకని సార్ ఓపెన్ అవ్వట్లేదు? ఇందాక ఇప్పుడే ఓపెన్ అయింది కదా సార్, మరి ఇది ఇంకోసారి కనెక్ట్ చేయండి. మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది సార్. నేను మొన్న 8-9 తారీఖులలో విత్డ్రాయల్ కొట్టాను సార్, 2 రోజులు 100. ఓకే, 4 వ్యాలెట్లలో మళ్ళీ పెండింగ్ అని వస్తుంది సార్ నిన్న. అంటే ఆ ఇంట ఇంకా మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదా? అవ్వలేదు సార్, కాకుంది కాబట్టి అది పెండింగ్ అని వస్తుంది. అవును సార్, ఇంకా మళ్ళీ కాలేదు కాబట్టి మీకు పెండింగ్ అని వస్తున్నాను. ఓకే సార్, ఎందుకు మీకు అలా అవ్వట్లే రావట్లే సార్? వేరేది ఓపెన్ చేయండి, లేకపోతే శ్రీనివాస్ వేరే సార్. అది కూడా అలాగే సార్. సార్ మేబీ మీకు నెట్ ఉందా సార్ ఫుల్గా? ఒకసారి నాది ఓపెన్ చేసి చూస్తాను. మీరే నెట్ ఉంది సార్, నెట్. సార్ ఒక పని చేయండి మీరు. సార్ సార్
ఒక పని చేయండి, మీరు అది ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వకి వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వచ్చండి, క్యాన్సిల్ చేసండి, అది క్యాన్సిల్ చేసి టోకెన్ ఫార్మింగ్ డాటా, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ ఏమైనా వర్క్ నడుస్తుందేమో, అందుకని టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వ టచ్ చేయండి. అవును సార్, ఇక్కడ అవుతుంది బాగానే. అంటే నేను కూడా ఓపెన్ చేసిన, నాది కూడా ఓపెన్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. మైబీ సార్ అందులో ఏమైనా వర్క్ ఏమైనా చేస్తున్నారో ఏదో ఉంటది, దాని గురించి టెన్షన్ పడట్లేదు. ఓకేనా, ఓపెన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ట్రై చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మన టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. అలాగే. సార్ వెల్కమ్ సార్, రామాంజనేయులు రెడ్డి సార్, వెల్కమ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. పీవీసీ మెటా సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఎదురైన క్వశ్చన్స్ మీ ముందు పెట్టడానికి ఈ రోజు ముందుకు వచ్చాను సార్. సార్ రండి సార్, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పీవీసీ మెటా డెవలప్మెంట్ కోసం పీవీసీ మెటా ఏదే ఓనర్ అయితే ఉన్నాడో ఆయన ఏం చేస్తున్నాడు డెవలప్మెంట్ కోసం? ఫస్ట్ క్వశ్చన్. ఏదైనా ప్రూవ్ చేయగలవా? ఇది చేస్తున్నాడు చెప్తే దాన్ని ఏమైనా ప్రూవ్ చేయగలవా సార్? సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ గా ఉంది సార్ మీది. అదే పీవీసీ మెటా డెవలప్మెంట్ కోసం సిస్టమ్ పీవీసీ మెటా డెవలప్మెంట్ కోసం ఏం చేస్తుంది? డెవలప్ చేస్తుంది అని చెప్తావు, ఏం చేస్తుంది? సరే సార్, మనకి వైట్ పేపర్ ఉంది కదా, వైట్ పేపర్ లో మొత్తం అన్ని వాళ్ళు మెన్షన్ చేశారు కదా, చూసారు అది? పేపర్ వరకే ఉంది సార్, ఏం ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. టు బి ఇంకో సార్ చెప్పండి సార్. ఓకే, వాళ్ళు చెప్పినవి అన్ని ఏం చేస్తున్నారంటే మొత్తం అన్ని కంప్లీట్ వర్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు సార్. సిస్టమ్ అనేది మనకి స్లోగా ఉంది. ఓకే, వీళ్ళు ఎప్పుడో చెప్పినయే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు తెలుసు సార్, మనకి పీవీసీ మెటా రాకముందుది ఎర్లీ బర్డ్. ఓకే, అప్పటి నుంచే మనకి ఎర్లీ బర్డ్ వస్తుంది, ఎర్లీ బర్డ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత మనకి ఏమైంది, పీవీసీ మెటా వచ్చిన తర్వాత, మళ్ళీ పీవీసీ మెటా వచ్చిన తర్వాత కూడా 1.5 year 2 years తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే మనకి వైట్ పేపర్ లో ఏముందో అందులోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ చాలా స్లోగా చేస్తున్నారు. స్లో ఉంది అంతే, కానీ అవన్నీ కంప్లీట్ వర్షన్లు ఎప్పటికవుతాయి అంటే మాత్రం మన దగ్గర నో ఆన్సర్. ఎస్ సార్. సిస్టమ్స్ వల్ల బాగా నెగిటివిటీ డెవలప్ అవుతుంది. చెప్పంగా ఏమనిపిస్తాను సార్, నీకు అంటే కుష్టి వ్యాధి ఉందంటే చిన్న ఏదన్నా దురద పెట్టినా కుష్టి వ్యాధి ఏమో అన్న డౌట్కి వస్తుంది. ఆయన నీ పేరు వద్దు సార్, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఐఎమ్ రెడీ, ఒక 5 lakhs వరకు బెట్ పెట్టడానికి కూడా రెడీ. 2030 వచ్చినా కూడా $1 కూడా పోదు. ఓపెన్ ఛాలెంజ్, చిన్న అగ్రిమెంట్ రాసుకుందాం, 5 lakhs బెట్టు, మీటింగ్ లో చెప్పు, డైరెక్ట్ ఎవరైనా కానీ తీసుకురా అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు సార్ ఒక ఆయన. అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఉన్న టీమ్ కి పాజిటివ్ గా చెప్పుకుంటూ పర్చేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా కాబట్టి. కానీ ఇలాంటి నెగిటివిటీ వచ్చినప్పుడు ఏం చెప్పలేని సమాధానం. 2030 వచ్చినా కూడా $1 కూడా పోదు, దానికి 5 lakhs వరకు బెట్టు, నేను ఎవరో రమ్మని మీటింగ్ లో చెప్పు ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు సార్. సార్ క్రిప్టో గురించి ఓకే, మీకు కూడా ఇంకోటి ఏంటంటే ఆయన క్రిప్టోలో చాలా నాలెడ్జ్ ఉంది సార్. దాదాపు 12,000 చిల్లర డాలర్స్ ఆయన వ్యాలెట్ లో నడుస్తున్నాయి సార్. నాట్ పీవీసీ, మిగతా డాలర్స్ లో నడుస్తున్నాయి సార్. ఏం చెప్పాలో ఏం మాట్లాడలేక సైలెంట్ ఉండిపోయే పరిస్థితి సార్. సార్ అయితే చాలా నాలెడ్జ్ ఉంది సార్. అయితే 2030లో ఏం కాబోతుందో ముందుగానే సార్ 5 lakhs బెట్టింగ్ చేస్తున్నారంటే సార్ దగ్గర ఓన్లీ $12,000 కాదు, $12 lakh ఉండాలి నా ఎనాలిసిస్ అయితే. ఓకే, యాక్చువల్గా అవి $22,000 వెళ్ళినవి సార్, అవి మళ్ళీ 12కి వచ్చాయి. ఎస్ సార్. మరి చాలా ఎనాలిసిస్ ఉంది కదా సార్ సార్కి.
ఆయన అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది ఆయన ఆయన సార్ పాయింట్ సార్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది వదిలేసి ఇంకోటి ఏదైనా చేసుకో, ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, దీనికి ఇంప్రూవ్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, సిస్టమ్ చేసి ఆయనే దీన్ని పట్టించుకోవట్లేదు, వదిలేశాడు అన్న పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాడు సార్. మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. రామాంజనేయ సార్, ఆయనకి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఆయనకి ఎలా తెలుసు ఇవన్నీ? ఆయన క్రిప్టో కరెన్సీలో ఉన్న నాలెడ్జ్ తో మాట్లాడుతున్నాడు సార్. ఊరికే క్రిప్టో కరెన్సీలో గాల్లో ఉన్నాడు, మాట్లాడితే సార్, క్రిప్టో కరెన్సీలో సార్ ఉన్నాడు, గాల్లో PVC మెటల్ గురించి ఏం తెలుసు? సార్ ఆయన గాల్లో మాట్లాడితే పట్టించుకోండి సార్. ఐఎమ్ రెడీ టు బెట్ 5 lakhs అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు సార్. ఓపెన్ ఛాలెంజ్ గా సార్? ఓపెన్ ఛాలెంజ్ చేయడం ఎందుకు? నీకు నమ్మకం లేదు కదా, నీకు పెట్టదని చెప్పు. నాకు నమ్మకం ఉంది, నేను పెట్టాను సార్. మీకు సార్ నమ్మకం లేకపోతే వదిలేదు సార్, చెప్పండి. సార్ దాని వల్ల మిగతా వాళ్ళు డివేట్ అయిపోతున్నారు సార్. ఎవరైతే క్రిప్టోలో మెంబర్స్ గా ఉన్నారు, పీవీసీ లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. వాళ్ళకు రోజు రోజుకి ఏంటంటే ఆశలు సన్నగిల్లుతున్నాయి అంట సార్. వాళ్ళు కొంచెం పానిక్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి మాటలు వింటాం కాబట్టి మన జీవితాల్లో కూడా అలా జరుగుతాయి. మనం ఉన్న పరిసరాలు ఖచ్చితంగా మనిషి జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తారు సార్. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో మీ కొలిగ్గా లేకపోతే ఎవరు పర్సన్ తెలియదు నాకు. అలాంటి వాళ్ళు కొంచెం పక్కన దూరం పెట్టండి, బెస్ట్. అదే సార్, మేము పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టాము. కానీ వినంగా చెప్పంగా ఇంపాక్ట్ అవుతారు కదా సార్. ఆయన చెప్పింది కూడా కరెక్ట్ ఏమో అన్న పాయింట్ ఆఫ్ కిందకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఓకే, 1 week బ్యాక్ మీరే మాట్లాడారు నాకు, నేను పెడుతున్నా సార్ 5,000. సార్ ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా ఒక నిమిషం. 1 week బ్యాక్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ 1 week బ్యాక్ ముందు తర్వాత మీకు ఎందుకు లేదు? ఎవరు ఏం చెప్తే అది మీరు నమ్ముతారా సార్? నమ్మకుండా పోవడానికి ఆయన కొన్ని డైరెక్ట్ గా తగిలేటట్టు కొన్ని పాయింట్లు ఇస్తున్నాడు కదా సార్. సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఏమేం చేసిందో ప్రూఫ్ తో సార్ చూపించగలవా? ఎన్ని సంవత్సరాలు ఏ టైం పడుతుంది ఒక సిస్టమ్ డెవలప్ చేయడానికి? మెటావర్స్ అన్నాడు, వదిలేశాడు, ఇంకోటి చెప్తూనే ఉన్నాడు. ఏం చేశాడు? ఏం చేయట్లేదు, వదిలేశాడు. గ్యాస్ సార్ ఏం చెప్తున్నాడు అదే ఆలోచనలు అందరికీ ఉన్నాయి సార్. ప్రజెంట్ కదిలిస్తే అందరూ అదే మాట్లాడతారు సార్. కంపెనీతో ఏదైనా మాట్లాడడానికి త్రూ మెయిల్ గానీ, వాట్సాప్ గానీ, ట్విట్టర్ గానీ మనం చేస్తున్నాం సార్. మన ప్రయత్నం మన లీడర్స్ కూడా చేస్తున్నారు, మెయిల్ పెడుతున్నాం కదా. మొన్న కూడా మనం చాలా మెయిల్ ఐడి ఒకటి ఉంది సార్, అది ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు కూడా ఉంది సార్. లేదు ఉంది సార్, నేను పంపిస్తాను. మెయిల్ ఐడి పెట్టండి సార్. గట్టిగా ఒక చిన్న రాసి పంపిద్దాం సార్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్, హౌ టు ఫేస్ అని చెప్పి మీరు జీటీసీ గ్రూప్ లో ఉన్నారు కదా సార్. జీటీసీ గ్రూప్ లో నిన్న మొన్న కూడా మెయిల్స్ వెళ్ళారు, మీరు చూసారా, చదివారా? చదవలేదు సార్ నేను. మీరు చెప్పండి, ఒకటే చెప్పండి. $1/2 పోవాల్సిన అవసరం లేదు సార్, $10 పోతే చాలా చెప్పండి. ఓకే సార్. సార్ ఉన్నారా? ఉన్నా సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అందరికి నమస్కారం సార్. నమస్తే సార్, రండి మాట్లాడండి, తీసుకోండి, ప్రశ్న తీసుకోండి. ఇంకా 6 నిమిషాలు ఉంది సార్. ఇందాక మన మిత్రుడు అడిగినారు కదా సార్, ఓపెన్ ఛాలెంజ్ 2030 కల్లా పీవీసీ మెటా $1/2 కూడా వెళ్ళదు అని. అవును సార్, అవును. 5 లక్షలు పందెం అన్నారు కదా. ఆ పందెం 5 లక్షలు 2030లోనా ఇప్పుడే పెడతారంట సార్?
సార్ ఇప్పుడు పెట్టి అగ్రిమెంట్ రాస్తాడు సార్. ఇప్పుడు పెడతాడు, అగ్రిమెంట్ రాస్తాడంట. ఇప్పుడే పెడతాడు సార్. అయితే ఆయన ఛాలెంజ్కి నేను ఒకటి చెప్తున్నా. నాకు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదు సార్. ఆయన దగ్గర 12,000 క్రిప్టో కరెన్సీలు 12 రకాలు ఏదో ఉన్నాయన్నారు కదా. సార్ ఆయన నాలెడ్జ్ఫుల్ పర్సన్ అన్నారు కదా. 2030కి ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తున్నాడు అంటే ఆయన చాలా చాలా నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండొచ్చు. కాకపోతే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నేను కూడా. కాకపోతే ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ డబ్బులు కట్టడానికి నా దగ్గరలో ఏ బాండ్ మీద పేపర్ మీద సంతకం పెట్టమన్నా పెడతా. ఓకేనా సార్? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. చెప్పండి సార్, చెప్పండి. 2030కి అన్నారు కదా సారు, $50 కూడా వెళ్ళదని. నేను ఓపెన్ గానే వాస్తవం ఏంటంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, లేకపోతే నేను కూడా బెర మీద కూర్చునేవాడిని. నేను ఎక్కడ బాండ్ మీద సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. 2030 కల్లా ఖచ్చితంగా ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ వెళ్తుందని నేను ఛాలెంజ్ చేస్తాను సార్. ఓకేనా సార్? సార్ ఆయన ఏంటంటే ఆయన రెడీ సార్, ఆయన రెడీ. 5 లక్షలకు ఏ బాండ్ మీద పేపర్ మీద సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. 2030లో పెరగకపోతే ఆయన పెరిగితే నాకు ఆయన ఇవ్వాలి సార్. మనీ లేకుండా పెడితే దాని ఇన్వాలిడ్ కదా సార్, వ్యాలిడ్ లేకుండా ఉంటుంది కదా. నేను బాండ్ రాసిస్తాను అంటున్నాగా, బాండ్కు లేదా ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే 5 సంవత్సరాల పాటు ఎవరి దగ్గర పెడతారు సార్ డబ్బులు పెడితే కలిపితే? అదే డబ్బులు ఇప్పుడు అవన్నీ తెలియదు సార్ నాకు. సార్ కాదు సార్, ఆ సార్ మిమ్మల్ని ఏం చేస్తున్నారు చెప్పనా సార్? బెదిరిస్తున్నాడు అంతే. సార్ వినండి వినండి, బెదిరించే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, జెన్యూన్ గా మాట్లాడే వాళ్ళ టాకింగ్ వేరే రకం సార్. మీరు అన్నారు కదా ఆయన దగ్గర 25,000 అంటే డాలర్స్ ఉండే సార్, ఇప్పుడు 12,000కి వచ్చింది అన్నారు సార్. 12,000కి వచ్చాయి సార్. మరి ఆయన ఎందుకు తగ్గించుకునే సార్? ఆయనకి 30, ఆయనకి 25,000 50,000 అవ్వాలి కదా, 50,000 అవ్వాలి కదా. వ్యక్తికి ఎక్కువ అవ్వాలి కదా, అవన్నీ వద్దు సార్. ఎందుకు తగ్గినాయి సార్? ఇప్పుడు ఆయన కూడా ఆశ సార్, ఆశ దెబ్బ పడింది. 12,000 22,000కి వెళ్ళాయి. అట్లా పెట్టాడు, ఇంకా పెరుగుతాయని అది తగ్గిపోయి నార్మల్ ఆయన పెట్టి దగ్గర చిన్న మాట సార్, చిన్న మాట సార్. ఇక్కడ ఎవరైనా సరే సార్, మనిషి యొక్క స్వార్థం సార్. ఏదైనా మన అవకాశంగానే మాట్లాడతారు ఎవరైనా సరే. లాభం వచ్చినా కానీ అమ్మమ్మ ఇది ఎమాగా ఉందని అనుకుంటారు సార్. ఏది కొద్దిగా ఇదని అనుకో సార్, అది వేస్ట్ అని చెప్పేసి మనమే ఇలా మాట్లాడతాం సార్. సార్ యుగంధర్ సార్, ఇప్పుడున్న సొసైటీలో జనరల్ గా నేను ఫేస్ చేస్తున్న సమస్యలు సార్, మనం చిలికల్లో అని చెప్పాలి అంటే ఎదుటోళ్ళు తుత్తునియలు చేయాలి. అవును, అంతే కదా సార్. సో ఇక్కడ అదే స్ట్రాటజీ సార్. ఆ సార్ కూడా ఒక్కసారి మనం గమనించాలి. 12,000 క్రిప్టో కరెన్సీలో ఎంతో కొన్నారు కదా, మరి 25,000 వెళ్ళాలి. మరి 12,000 రకాలు కొన్నారో 12,000 క్రిప్టో కరెన్సీలు కొన్నారో నాకైతే తెలియదు కానీ. సో ఇప్పుడు పీవీసీ మెటా గురించి 2030 వరకు అంచనా వేయగలిగారంటే ఆ గొప్ప మనసుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సార్. కాకపోతే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ అన్నారుగా, నా దగ్గర అమౌంట్ ఉంటే ఈ రోజు నీకు ఖచ్చితంగా బెర మీద కూర్చునేవాడిని ఛాలెంజ్. కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే నా దగ్గర లేకపోవడమే. ఉంటే నేను కూర్చుంటా సార్ ఖచ్చితంగా సార్. ఇది సార్ 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు సార్. ఒకటే సార్, చెప్పే కదా సార్, ఎదుటి వాళ్ళని ఎదవని చేయాలంటే మనం గొప్ప అనుకోవాలంటే వాళ్ళని ఎదవలు చేస్తేనే మనం గొప్ప అవుతాం. ఇప్పుడు యాక్చువల్ గా సార్ మన పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నాం సార్, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోవటానికి కూడా లేదు కదా సార్. ఇప్పుడు మనం అనుకుని ఏ ప్రయోజనం లేదు సార్. అసలు ఇప్పుడు మా నాన్నగారు ఒక సామెత చెప్తా ఉండేవాళ్ళు సార్. ఒక చిన్న మాట చెప్తాను సార్, చెప్పండి. ఆయన అన్నాడని చెప్పట్లేదు, నువ్వు ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్తున్నా. ఆయన చెప్పాడు, నువ్వేం టెన్షన్ పడకు, రూపాయికి వస్తుంది అని క్లియర్ గా చెప్పాడు. రూపాయికి వస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, ₹10 కూడా పడిపోతుంది ఆగు అని చెప్పి క్లియర్ గా చెప్పాడు సార్. ఎప్పుడైతే $2 నుంచి $1 పడిపోయిందో అంతకు ముందే చెప్పాడు ఆయన, ₹1 పడిపోతుంది
తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నాడు 50 పైసలకి పడిపోతుంది, నువ్వు టెన్షన్ తీసుకోకు, అప్పుడు కావాలంటే కొనుక్కుందో ఆపు. ఇదే క్లియర్ గా చెప్తున్నాడు సార్. 50 పైసలకు పడిపోయేది ఎప్పుడు అనేది చెప్పారా సార్? మరి మేము కూడా వెయిట్ చేస్తా ఉంటాం. అది టైం చెప్పలేదు సార్. మరి అది కూడా చెప్పొచ్చు కదా సార్. 2030కి $1 పెరగదన్నానికి మరి ఆ 50 పైసలకి ఎప్పుడు పడిపోద్ది అనేది కూడా తెలిసే ఉంటుంది కదా. అది అది చెప్పలేదు కూడా సార్. టైం చెప్పండి, అది కూడా పెట్టేస్తారేమో మరి సోదం. అది కూడా చెప్తే మేము కూడా నిన్న కూడా కొన్నాను సార్, ఒక 2000 అయి నేను. ఆ, మరి కొంచెం ఆగుతాం, మరి నేను కూడా ఆగుతాం కదా సార్, మనం కూడా అందరం ఆగుతాం. అది మాత్రం నిజం చెప్పాడు సార్. రూపాయికి సార్ పడిపోతుందని నాతో ముందే చెప్పాడు, మన ఇంటి అన్నట్టే ముంగడికి పడిపోయింది. కొంతమంది వీళ్ళు వస్తారు చూసారా, ఏది మన సార్ జాతకాలు చెప్పడానికి. పెట్రోల్ ఆ, ధరలు. ఇంటి ముంగడికి జాతకాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు 10 మాటలు చెప్పినప్పుడు ఒకటైనా నిజమవుతుంది సార్ దాంట్లో. కాబట్టి ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని ఎక్కువ అంచనా వేయద్దు సార్. మనం ఏదైతే ఒక సిస్టమ్ లో ఉన్నామో, పెట్టుబడులు మన అందరం పెట్టుకున్నాము, సో ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నాం సార్. సరే తెలివి ఉంటే వాళ్ళకు ఉండొచ్చు, ఏ రకంగానైనా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఎంకరేజ్ చేస్తే కొంచెం మనకు కూడా ఈ రోజు పడుకోవటానికి ప్రశాంతంగా నిద్ర పట్టుద్ది. డిస్కరేజ్ చేశారనుకోండి, అయ్యో నేను ఇన్ని డబ్బులు పెట్టా కదా, నాకు వస్తాయో రావో. సరే తెలివి ఉంటే, క్రిప్టో నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు సార్. కానీ ఓపెన్ ఛాలెంజ్లు వేసుకోవడానికి ఇది సమయం అయితే కాదు. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ మధ్యలో ఒక కాయిన్ లాంచ్ అయింది అని చెప్పేసి మా మిత్రుడు చెప్తే, సరే పోనలే నా ఏమున్నది పెడదామని చెప్పేసి ఒక 5000 పెట్టాను సార్. 5000 పెడితే ఆ కాయిన్ అనేది జీరో తగ్గుకుంటా వచ్చింది. మళ్ళీ నేను పెట్టినా కదా, 5000 పెట్టినా కదా అని చూస్తే దాని వాల్యూ ₹1000 వచ్చింది సార్. ₹1000 వచ్చింది కదా, మరి ఎప్పుడన్నా విత్డ్రాల్ కొట్టుకునే ఛాన్స్ ఉంది. కొడదామంటే ఏమున్నది, 4000 పోయినాయి, ఇక ఈ ₹1000 కోసం ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి ఉంటే ఉన్నది, పోతే పోయింది, అందులోనే ఉంచుతా అని చెప్పేసి ఉంచితే మళ్ళీ ఆ కాయిన్ ఇప్పుడు వచ్చేసి దానికి 3 పెరిగింది సార్. ఎవరు అంచనా వేస్తారు సార్ క్రిప్టోని? వాయిస్ వినబడిందా సార్ నాది? క్లియర్ సార్, క్లియర్. అందుకనే మనం ఒక సిస్టమ్ లో ఉన్నాం సార్. ఇంకో మాట ఏంటంటే, బండ కింద చేయబడింది సార్. అవును, అది లాక్కోలేము, పీక్కోలేము మనం. దాన్ని లాక్కుంటేనా చెయ్యి మొత్తం పోతుంది. మెల్లగా బండ జరుపుకుంటా తీసుకున్నాం అనుకోండి, మన చెయ్యి సేపు, ఆ బండ సేఫ్ గా ఉంటది. దానివల్ల మనకు ప్రమాదం ఉండదు. సో ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రాటజీ మనం ఉపయోగించుకోవాలి సార్. సార్ ఒకటే సార్, ఇక్కడ మనం సార్ ఇక్కడే మనం అందరం ఎవరైనా సరే ఒకటే సార్. ఇప్పుడు మనము ఎవరైనా ఆశతో వచ్చిన వాళ్ళే కానీ సార్, మనము పోయిందని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా సార్ ఇక్కడికి, మన దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. అవును సార్. సార్ ఈ సత్య గారు ఎవరు యాండ్రాయిడ్ చేశారు చూడండి సార్. సత్య గారు సార్, ఓకే సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. వెంకటేష్ సార్ లేనట్టున్నారు. ఓకే సత్య సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్య సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్. సమయం కూడా 11:03 అవుతుంది సార్. మరి మీరు మాట్లాడితే వెంకటేష్ సార్ కానీ సిఎస్కే సార్ కానీ మనకు క్లోజ్ చేసేస్తారు సార్ మీటింగ్. మళ్ళీ రేపు రావాలంటే మరి ఇవాళ తొందరగా వెళ్ళిపోవాలి కదా. సార్ అందరూ పేషెన్స్ తో ఉన్నారు సార్, కొంచెం ఏమనుకోవద్దు, ఒకళ్ళు అనుకోవటం అట్లా ఏమనుకోవద్దు సార్. అంటే జనరల్ గా ఏంటంటే సార్, ఓపెన్ ఛాలెంజ్ వేయడానికి ఇది రేపు మనం ఉంటామో లేదో తెలియదు సార్. అదే సార్, అదే ఇల్లాడితే మనం ఉంటామో లేదో తెలియదు. అప్పటికి ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఎవరు అంచనా వేయగలుగుతారు సార్. అదే సార్, ఇప్పుడు ఉన్న క్రిప్టో కరెన్సీ మొత్తం కూడా ఆయన అదే విధంగా చెప్పొచ్చు కదా సార్, ఇది పెరిగింది అని చెప్పమని అదే రూపాయలు పడిపోద్ది అంటున్నారు కదా. సో పలానప్పుడు పడిపోద్ది అంటే, ఇప్పుడు నిన్న కూడా నేను 2000 కొనుక్కున్నా సార్ ఆశతోటి. ఓకే సార్, మరి ఎవరు మాట్లాడలేదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు సార్. సార్ కంక్లూజన్ కి వచ్చేసేయండి చెప్పేసి. ఓకే. ఆ వేల్స్ కి సార్ నంబర్ ఇచ్చేస్తే ఆ వేల్స్ ఎన్ని కోట్లలో పెడతారు వాళ్ళు పెట్టుబడి. సార్కి ఇచ్చేస్తే సారు ఏ కాయిన్ కొనమంటే ఆ కాయిన్ మీద పెట్టుబడి పెట్టేస్తారు వాళ్ళు.
రామేంద్ర రెడ్డి గారు మీరు హెల్ప్ చేయండి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు అందరు కూడా. సో రాజేష్ సార్ ఒకటే చెప్తుంటారు, డోంట్ వరీ బీ హ్యాపీ అనేసి. ఈ రాత్రికి డోంట్ వరీ బీ హ్యాపీ అనే నిదానంతో క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ సమయం అయింది కాబట్టి ఇదిగోండి సార్, వెళ్దాం సార్ క్లోజింగ్ కి. రాజమౌళి సార్. ఓకే సార్. జై పివిసి మెటా, జై కువైట్ సార్. జై పివిసి మెటా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అటెండ్ అయిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వరీ బీ హ్యాపీ. జై పివిసి మెటా. పివిసి మెటా విల్ నెవర్ ఎండ్. ఓకే సార్. గుడ్ నైట్ సార్. పివిసి మెటా. జై పివిసి మెటా చెప్పండి సార్ అందరూ దయచేసి. జై విల్ నెవర్ ఎండ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉందాం సార్. జై పివిసి మెటా సార్. పివిసి మెటా నెవర్ ఎండ్.